మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మాది ఆదోని మండలం పెద్దతిమ్మలం గ్రామము. నా పేరు నాగలక్ష్మి. నిన్న జైరు ఆషిక్ వాళ్ళు మీడియా ముఖంగా ఇచ్చిన మాటలన్నీ అబద్ధము. వాళ్ళకి కావాల్సిందేమో ఎమ్మెల్యే సార్ గారు అప్పుడే ఇచ్చినారు, 2 గ్రామ సంఘాలు చేసుకోండి అని చెప్పినారు. కానీ వాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని మా మనోభావాలు దెబ్బతిన్నట్లు మాట్లాడడము సరైనది కాదు, మంచి పద్ధతి కూడా కాదు. కావాలంటే మీరు మాట్లాడాలనుకుంటే పద్ధతులు తెలుసుకొని మాట్లాడండి. మాట్లాడే మాటలకు మాత్రం మేము ఒప్పుకోము. మీరు ఇంకోసారి ఏమన్నా అట్లా చేసినా కూడా మీకు తగ్గట్టు మేము కూడా ఉంటాము. ఎందుకంటే మేము సమాజంలో తిరుగుతున్నాం, ఆడపిల్లలం మేము. మీలాంటి వాళ్ళు రాజకీయం పుట్టిన తర్వాత మనుషులు పుట్టలేదు, మనుషులు పుట్టిన తర్వాతనే రాజకీయం పుట్టింది. అది మీరు తెలుసుకోండి. కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళు ఈ వెలుగు డిఆర్డిఏ సంస్థ ఇది రాజకీయానికి సంబంధించినది కాదు. మేము గ్రామ సంఘాలకు, చిన్న సంఘాలకు, సభ్యురాళ్లకు మేము పనిచేసుకుంటాము. దానికి మేము ఏమన్నా తప్పులు కానీ ఏమన్నా చేస్తే వాళ్ళు మాకు సరైన శిక్ష చేస్తారు. అంతేగాని మాకు పదవి రాలేదు, వాళ్ళు ఇచ్చినారు వీళ్ళు ఇచ్చినారు, ఎవరికి ఏం చేయాలనేది పెద్దలు చేస్తారు. అది ఇంతవరకు ఎందుకు మాకు రాలేదనేది మీరు తెలుసుకోవాలి. అది మీరు తిరగా మీరేకి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు. పద్ధతులు తెలుసుకొని మాట్లాడండి. జైరు ఆషిక్ ఎందుకు మాట్లాడుతున్నారేమో మాకైతే అర్థం కాదు. కాకపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళు 6 మంది బుక్ కీపర్లు అని అంటే ఇప్పుడు వాళ్ళు మీడియాకి ఇచ్చినారని కూడా కాదు మా బాధ. బయట మా మనోభావాలు దెబ్బతిన్నట్లు మాట్లాడుతున్నారు. ఇదైతే మంచి పద్ధతి కాదు. ఇంకా ఇంతకంటే మేము వేరే ఏం చెప్పలేము సార్. నాగలక్ష్మి. నా పేరు రాజేశ్వరి. మాది పెద్దతుమ్మలము. నేను ఇంటర్ వరకు చదువుకున్నా. నేను 2019 నుంచి వివోఏగా చేస్తున్నాను. ఈ డిఆర్డిఏ సంస్థ నుంచి మహిళా సంఘాల సభ్యులకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కాకపోతే ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి మేము ఉంటామని చెప్పి చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. ప్రతి నెలకు ఒకసారైనా మా పైన ఈ ఏదో ఒక విధంగా టార్చర్ పెడుతున్నారు. ప్రతి ఊర్లకు ఎవరైనా నాయకులు వచ్చినా వాళ్ళ ఎదురు చెప్పడము, మాకు ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మేము వివోగా ఉంటాము, మాకు 6 పోస్టులు ఉన్నాయి ఊర్లో, మేము 3 టీడీపీకి 2 బీజేపీ 1 జనసేన అని వాళ్ళు ఉంటామని చెప్తున్నారు. ప్రతి నెలకు ఒకసారైనా మాకు ఈ టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. అందుకే మీరు దయవుంచి మా పైన మేమే కొనసాగాలని. మీరు మా ఆయన లేరు, నేను ఒంటరి మహిళను, యాక్సిడెంట్ అయి చనిపోయినాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. అదే నాయకులు సార్, వీళ్ళు జహీర్ అనే పిల్లోడు, అసిక్ అనే పిల్లోడు. నేను సాయంత్రం 6 పోతే 9 అయినా గ్రూపుల దగ్గర పని చేస్తూనే ఉంటాను సార్. ఆయన వాళ్ళు ఈ పనితీరును గుర్తించి మా మహిళా సంఘాలు కూడా ఈమెనే వివోగా ఉండాలని కూడా చెప్పినారు. కానీ వాళ్ళు రాజకీయంగా బెదిరిస్తున్నారు, అలానే బెదిరిస్తున్నారు సార్. రాజేశ్వరి అని. నిన్న మీడియా ముందు మాట్లాడిన మాటలు జాహిర్ అలీ, ఆషిక్ మాట్లాడిన మాటలు సరైనవి కాదు. డిఆర్డిఏ మహిళా సంఘాలకు మేము వివోఏగా పనిచేస్తున్నాము. గత 15 సంవత్సరాల నుంచి మేము విధుల్లో ఉన్నాము. మాకి జీతం రాకున్నా గానీ మేము సంఘాలతో అలానే పనిచేసినాము. గత ప్రభుత్వం మాకి 8,000 జీతం ప్రకటించింది. ఆ జీతం అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. అయినా మాకి పిల్లలు ఉన్నారు, మేము ఒంటరిగా మేము పోరాటం చేసి మా పిల్లల్ని పోషించుకుంటున్నాము. మాకు 8,000 జీతము, అదే జీతంతో చాలని మేము అనుకుంటున్నాము. అయినా వీళ్ళు జాహిర్ అలీ, ఆషిక్ మీడియా ముందు ఆడపిల్లల్ని ఇలా అసభ్యంగా మాట్లాడి ఎంతవరకు మమ్మల్ని బ్లేమ్ చేయడం అనేది పద్ధతి కాదు. నిన్న వాళ్ళు మీడియా ముందు వచ్చి చెప్పినందుకే మేము ఈరోజు మాట్లాడాలని అనుకున్నాము. ఇది 3 times అయింది దీంతో మమ్మల్ని బ్లేమ్ చేయడానికి, ఫొటోస్ పెట్టి గ్రూప్ లో. పద్ధతిగా అది పద్ధతి కాదు కదా, ఆడపిల్లల్ని గ్రూప్ లో ఫోటోలు పెట్టి అవి ఫోటోలు ఎక్కడి వరకు పోతాయి, అది పద్ధతి కాదు, అలా పెట్టరాదు. ఇంకొకసారి ఏమన్నా గానీ మా వరకు ఇది సమస్య తీసుకురాకూడదని నేను కోరుకుంటున్నాను. సావేరా. పేరు నీలావతి. నిన్న మీడియాలో మాట్లాడిన మాటలు జహీర్, ఆసిక్ అవి సరైన మాటలు కావు. ఎమ్మెల్యే తరపు నుంచి రావడం జరిగింది.
నాకు కూడా సార్ ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెద్ద తుమ్మలం నీలావతి ఎమ్మెల్యే పార్సార్ లెటర్ ప్యాడ్ నుంచి నేను కూడా వచ్చినాను. ఇప్పుడు వాళ్ళు 3 times అయింది టార్చర్ పెట్టడం వలన నేను ఇప్పుడు మీడియా ముందరికి రావడం జరిగినది. ఎందుకు టార్చర్ పెట్టారమ్మా? 65 గ్రూపులు ఉన్నాయి. ఎమ్మెల్యే పార్సార్ గారు 2 భాగాలు చేసుకొని ఇద్దరు చేసుకోవాలని చెప్తున్నాడు. అయినా కూడా ఆయన లేదు, మొత్తం ఆమెను తొలగించాలని కక్షతో ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. మేము ఎక్కడైనా మీటింగ్ పైన కూడా ఫోటోలు పెట్టి ఫేక్ చేయడం, ఫేస్బుక్ లో పెట్టడం అలాంటివి కూడా జరిగినాయి. ఎందుకు చేస్తారు అట్లా? అది అందుకు కూడా మేము రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు చాలా ఈ అతి చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు మీడియాలో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే నుంచి నేను వచ్చినాను. ఆయన కూడా మీడియాలో పాఠశాలకు న్యాయం చేయడం లేదు, ఆయన పట్టించుకోవడం లేదు అని వాళ్ళు తప్పు అయితే ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు కూడా ఒక మహిళ చేసుకుంటుంది, ఒక కుటుంబం బాగుపడుతుందని, ఉద్యోగం ఉంటే ఆమె కూడా కుటుంబం బాగుపడి బాగా చేసుకుంటుందని ఎమ్మెల్యే పార్సార్ గారు నాకు ఇవ్వడం ధైర్యంతోనే నేను ముందుకెళ్ళి నా పిల్లలు నా ఇంట్లో భవిష్యత్తు కూడా బాగుంది. కానీ ఇప్పుడు ఊర్లో జహీర్ అనే అన్న కక్షతో ఇప్పుడు లేదు, ఆమెను మొత్తమే తొలగించాలా అని మా గురించి మీడియాలో పెట్టడం, ఫోటోలు మీటింగ్కి వెళ్ళా కూడా లబ్ధి తీరుతున్నారని చెప్పడం, మాకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఉన్నా మా ఇంట్లో పనులు పేరెంట్స్ పెట్టి పైకి చేసుకోవడానికి వెళ్తున్నాం. కానీ మీకు మాట్లాడడం సరైనది కాదు. మీ పేరు? నీలావతి.